గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఒకసారి మీ బైబిల్ తెరచి చూడండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. గత కొన్ని వారాలుగా శరీర కార్యాలు అనబడుతున్న వాటి గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అందులో భాగమైనటువంటి మరో 2 మాటలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు అనబడుతున్న ఈ 2 మాటలు ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ మేము ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, మీరు చెప్పారు స్పష్టంగా, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని, అనగా మీతో మాకు సహవాసం లేదని. కాబట్టి ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఏ ఒక్కటి కూడా మా జీవితాల్లో ఉండకున్నట్లు మీరే కృప చూపించి రక్షించి ఆకర్షించమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. మంచిది ప్రియులారా, మనం చదివినటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక ఈ 5వ అధ్యాయము ఈ 20-21 వచనాల్లో ఉన్నటువంటి శరీర కార్యాలు అనబడుతున్న వాటిని మనం క్లుప్తంగా ఒక 4 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది ఏమని చెప్పామంటే లైంగికపరమైనటువంటి శరీర కార్యాలని చెప్పాము. తర్వాత రెండోది మతపరమైనటువంటి శారీరక కార్యాలని చెప్పాము. మూడోది సామాజిక పరమైనటువంటి శరీర కార్యాలని చెప్పాము. ఇప్పుడు 4వది అనబడుతున్నటువంటి మద్యమునకు సంబంధించిన శరీర కార్యములు. దయతో మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలకించండి. పిల్లలు ఎవరు కూడా అటు ఇటు తిరగనీయకుండా మీ అధీనంలో పెట్టుకోండి. నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 4వ కేటగిరీ అనబడుతున్న మద్యమునకు సంబంధించింది. దేనికి సంబంధించింది? మద్యమునకు సంబంధించింది. నిజానికి ఇక్కడ మరి చాలామంది పురుషులు, యవనస్తులు ఉంటే బాగుండని నాకు అనిపించింది. సరే, పురుషులు, యవనస్తులు ఇక్కడ లేకపోయినా ఒక భర్తలు కలిగినటువంటి స్త్రీలుగా, పిల్లలు కలిగినటువంటి తల్లులుగా మీరు ఉన్నారు కాబట్టి దీని యొక్క పర్యవసనాలు, లేకపోతే ఈ మద్యం వల్ల దీనివల్ల కలిగే పరిణామాలు ఆల్రెడీ కుటుంబంలో ఆ ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దయతో మీరు శ్రద్ధగా ఆలకించి మీ పిల్లలకైతే పిల్లలకి, భర్తలకైతే భర్తలకి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఈ మద్యానికి సంబంధించినటువంటి శరీర కార్యాలు, ఒకటి మత్తతలు, రెండోది అల్లరితో కూడినటువంటి ఆటపాట్లు. మత్తతలు అనబడుతున్న ఈ గ్రీకు భాషలో దీన్ని ఏమన్నారంటే మెథయి అన్నారనమాట. అంటే మత్తు పానీయాలు సేవించడం ద్వారా, మళ్ళీ చెప్తున్నా ఆలోచించండి, మత్తు పానీయాలు సేవించడం ద్వారా మానసికంగా, శారీరకంగా నియంత్రణ కోల్పోయే ప్రవర్తననే మత్తతలు అన్నారు. మత్తు పానీయాలు సేవించడం ద్వారా వీళ్ళు శారీరకంగా, మానసికంగా ఏం కోల్పోతారు? నియంత్రణ కోల్పోతారు. అంటే ఏమి మాట్లాడతారో, వాళ్ళ అడుగులు ఎలా వేస్తారన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తారు. అందుకే దీన్ని ఏమన్నారంటే మత్తతలు అన్నారు. అలాగే రెండోది అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. దీని యొక్క అర్థం గ్రీకు భాషలో ఏమన్నారంటే కొమాయి అన్నారు. అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఇలా చూడండి, అధికంగా మద్యం సేవించడం. అంటే మామూలు కొద్దిగా తాగినా అది మొత్తే, అది దైవ వ్యతిరేకమైనటువంటి దురలవాటే. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? తాగుతూనే ఉంటారన్నమాట. అధికంగా మద్యం సేవించడం మరియు మత్తు పానీయాలు అంటే తెలుసా? మాదక ద్రవ్యాలు. ఇంకా చెప్పాలంటే డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి మత్తును కలిగిస్తుంది. ఇది ఏమీ తాగరు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక బూడిదలాగా ఉండి అది ముక్కు దగ్గర పెట్టుకుని పీల్చుకోవడమో, లేకపోతే ఇంజక్షన్లు తీసుకొని ఏం చేసుకోవడం, పొడుచుకోవడమో చేస్తూ ఉంటారు. దీన్ని ఏమన్నారంటే డ్రగ్స్ అన్నారు. ఇటువంటి అధికమైనటువంటి మద్యం సేవించడం లేదా మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు కలిగి, ఇలా చూడండి, వీళ్ళు అల్టిమేట్గా ఏం చేస్తారో తెలుసా? లైంగికంగా సంభోగం చేయాలని, ఎవరైనా ఆడవాళ్ళు కనబడితే వాళ్ళని మానభంగం చేసి వాళ్ళతో పాపం చేయాలని ప్రయత్నం చేస్తారు ఈ అధికంగా మద్యం సేవించిన వారు. ఎందుకంటే వాళ్ళు టోటల్గా కంట్రోల్ తెప్పుతారు. ఎదురుగా ఉన్నవారు అక్క, చెల్ల, అమ్మ, వరుస, వావి అన్నది చూడరు. ఆడమడిసి అయితే చాలు, అది చిన్నపిల్ల, పెద్ద పిల్ల,
రుద్దురాలని కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే ఈ మత్తతలు, ఈ అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కూడిన ఈ మద్యానికి సంబంధించినటువంటి దానివల్ల కలిగే ఈ పరిణామాల గురించి ఈరోజు రాత్రి లేదా ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మరలా చెప్తున్నాను, ఇవి మద్యానికి సంబంధించినవి. ఇవి ఇలా చూడండి, ఈ రెండు అలవాట్లు కలిగిన వారు వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోతారు, వీళ్ళ మూలకంగా సమాజానికి కూడా నష్టం కలుగుతుంది. ఉదాహరణ, నేను ఉన్నాను, నేనే తాగాను అనుకో, ఇప్పుడు ఎవరు నష్టపోతారు? నేను నష్టపోతాను, అలాగే నా కుటుంబము నష్టపోతుంది. రెండోది సామాజికంగా కూడా కొద్ది గొప్ప ఇబ్బంది కలుగుతుంది. ఎందుకని? తాగుబోతుడు మంచి నిర్ణయాలు తీసుకోలేడు, మంచిగా మాట్లాడలేడు, మంచిగా సమాజం మీద ప్రభావం చూపించలేడు. ఎందుకంటే వాడు తాగిన మైకంలో ఏం మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అందువల్ల ఎలా చూడండి, ఈ మద్యానికి సంబంధించినటువంటి ఈ రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు నష్టమే. ఇప్పుడు తాగితే ఎవడ అవయవాలు పాడైపోతాయి? తాగునోడికి పాడైపోతాయి. వాడికి భార్య ఉంటే వాడు తాగేసి లంగ్స్ లేకపోతే లివరే పాడైపోయి చచ్చిపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడతా? తర్వాత తన భార్య మీద, ఆ పిల్లల మీద, ఆ కుటుంబం మీద పడతా ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకు ప్రమాదకరమైనవి అంటున్నాను తెలుసా? ప్రస్తుత రోజుల్లో, ఏ రోజుల్లో? ఈ ప్రస్తుత రోజుల్లో దీని పోకడ అతి విపరీతంగా ఉంది. ఆ మాటకు వస్తే నేటి యువత ప్రధానంగా ఈ రెండు పాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ రెండు పాపాల్లో, ఈ మత్తతలో అల్లరితో కూడిన ఆటపాటలు అనబడుతున్న ఈ రెండు మద్యానికి సంబంధించిన దాంట్లో నేటి యువత మునిగి తేలుతున్నారు అనడానికి చిన్న ఉదాహరణ చెప్పనా? ఇలా చూడండి, ఏ చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఏది జరిగినా మాట్లాడితే పార్టీ అంటారు. ఇలా ఏమంటారు? పార్టీలు ఎందుకు అడిగారు? కలిసి సంతోషించి మాట్లాడుకోవడానికి కాదు. పార్టీ మీన్స్ మందు. పార్టీ మీన్స్ ఏంటి? మందు. తాగడం, బీభత్సంగా తాగడం, తాగడంతో పాటు తినడం, తాగడంతో పాటు తినడం, తాగడం తినడం. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా పార్టీలు అని పేరు చెప్పి ఈ రోజున యువత రకరకాలుగా చెడిపోతున్నారు. ఇంకో విషయం చెప్పమంటారా? వీళ్ళు తాగడమే కాదు, తాగిన తర్వాత వీళ్ళు పాపం చేయడానికి కూడా విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు. దీనికి నిలయాలుగా ఏమున్నాయి తెలుసా? క్లబ్బులు అంటే ఏంటో తెలుసా? ఓన్లీ తాగడానికి కొన్ని స్థలాలు ఉంటాయి, దానికి క్లబ్బులనో పేరు పెట్టారు. సో క్లబ్ అంటే తాగేసి వస్తాడు, క్లబ్ అంటే తాగడంతో పాటు పాపాలు కూడా చేసి వస్తారు. కారణం ఏంటంటే వాడు ఒక్కడే వెళ్ళడు, వాడితో పాటు అమ్మాయిలను కూడా తీసుకుని వెళ్తారు. ఇది క్లబ్. అర్థమైందా? సో వీటికి నిలయాలుగా ఏమున్నాయంటే క్లబ్బులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాల గురించి ఎంచుకుని నేటి యువత విపరీతంగా విస్తారంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక బాధ్యత లేదు, ఒక భారం లేదు, ఒక బంధం లేదు, ఒక కుటుంబ బాధ్యత లేదు. సంపాదించిన దానివల్ల ఏం చేయలేదో తెలియక ఇష్టం వచ్చినట్టు తాగి తిని ఏం చేస్తున్నారంటే పాపాలు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో నేటి యువత అనబడుతున్న చాలామంది ఈ మత్తతలో అల్లరితో కూడిన ఆటపాటలతోనే బిజీగా ఉన్నారు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ లైంగికపరమైన, మతపరమైన, సామాజికపరమైన శరీర కార్యాలతో పాటు ఈ మద్యానికి సంబంధించిన శరీర కార్యాలు అనబడుతున్న ఈ రెండాట్ల వాళ్ళు కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి స్వతంత్రించకొనరు. ఎందుకంటే ఈ అలవాట్లు కలిగిన వారు వాళ్ళ చెడిపోవడమే కాకుండా సామాజికంగా ఇతరులకి నష్టం కలిగజేస్తున్నారు. అంతేకాదు విపరీతమైన పాపాలకి కారణం కూడా ఈ మద్యము, ఈ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కారణమవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు మీ భర్తల విషయమే కానీ, మీ పిల్లల విషయమే కానీ మీరేం చెప్పట్లేదని అని అంటలేదు. తాగొద్దని చెప్పే తల్లిలో ఉన్నారు, తాగొద్దని చెప్పే స్త్రీలే భార్యలో ఉన్నారు. ఏ తల్లి, ఏ స్త్రీ కూడా భర్తను తాగి రమ్మను లేకపోతే పిల్లలను తాగి రమ్మను కోరుకోదు. మీరు చెప్తున్నారు, అయినా వినట్లేదు. అందుకే ఒక మార్గం, ప్రార్థన సీరియస్గా చేయండి. సీరియస్గా అంటే అలాగా ఏదో అలవాట్లో నా భర్తను మార్చి ప్రభా, నా కొడుకును మార్చి ప్రభా కాదు. దీని కొరకు వీలైతే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ఆడవండి. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చే సామర్థ్యం కేవలము దేవునికి మాత్రమే ఉంది. దానికి ఉన్న మనకి ఏకైక వేదిక ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థిస్తున్న దేవునిలో శక్తి ఉంది. అది గమనించండి. కాబట్టి మీరు ఉపవాస ప్రార్థన నుండి ఇటువంటి త్రాగుబోతుల గురించి, తిరుగుబోతుల గురించి
మీరు ప్రార్థన చేయాలని సంఘమైన మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ విషయాలు మనకెందుకంటే క్రైస్తవులు వీటికి దూరంగా ఉండాలి. ఏ విషయాలు? ఈ మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అనబడుతున్న ఈ మద్యానికి సంబంధించిన విషయాలు మనకెందుకండి? ఇది త్రాగుబోతులు కదా, తిరుగుబోతులు కదా అంటే నిజమే, ఇవి నిజానికి మనకు సంబంధించినవి కావు. కానీ క్రైస్తవులు ఇవి చేయకూడదు, వీటిని దూరంగా ఉండాలి. స్టార్టింగు శరీర కార్యాలు అనబడుతున్నటువంటి ఆ జారత్వము లేదా వ్యభిచారం మొదలుకొని ఈ చివరి మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అనబడుతున్న ఈ 15 కూడా ఏ క్రైస్తవుడు కూడా ఏం చేయకూడదు? చేయకూడదు. అయితే ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ పాతవి ఒకసారి గుర్తు చేస్తాను. ఏంటి పాతవి అనొచ్చు ఇక్కడ ఉన్న మీరు చాలామంది, అయ్యగారు మేమేమీ తాగట్లేదండి, మేమేమీ తిరుగుతలేదండి. కానీ నీలో అసూయ ఉందేమో అంటే నువ్వు ఏ కార్యం కలిగి ఉన్నావు? శరీర కార్యము కలిగి ఉన్నావు. ఒకవేళ నీలో క్రోధం ఉందేమో, నీలో కక్ష ఉందేమో, నీలో కలహం ఉందేమో, నీలో మత్సరం ఉందేమో, నీలో అసూయ ఉందేమో. ఇప్పుడు దీనివల్ల కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళవు? పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఒకవేళ వ్యభిచారం చేయకపోవచ్చు, విగ్రహారాధన చేయకపోవచ్చు, జారత్వం చేయకపోవచ్చు, లేకపోతే తాగకపోవచ్చు, తిరగకపోవచ్చు. కానీ అసూయ వల్ల, కక్ష వల్ల, క్రోధం వల్ల, మత్సరం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళవు? మాట్లాడరే, పరలోక రాజ్యానికి వెళ్ళరు. నేను తిన్నానా, నేను పిఎస్సికి వెళ్ళి వస్తూ బండి ఇంజిన్ ఆయిల్ మార్పిందామని ఒక చోట ఆగాను. వ్యాన్ మీద, ట్రాక్టర్ మీద బీచ్కి వెళ్తున్నారు జనం. ఏ జనం? మన క్రైస్తవ జనం. బాప్తిని తీసుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు అయితే వెనకాల ఏ బ్యాచ్? నిజానికి వీళ్ళ సంఘంగా దేవుని స్తుతించడానికి వచ్చి రావడానికి కాదు, కొంచెంసేపు ఎక్కడ ములుగుదామని. చెప్పండి, మీరు ఉన్నారు అల్లటోళ్ళు. 2 పనులు అయిపోతుందని ఏం చేస్తారు తెలుసా? బాప్తిని తీసుకునే వాళ్ళు 4 ఎంతమంది జనం వెళ్ళారు తెలుసా? వెనకాల ఒక ట్రాక్టర్ నిండా, ఒక పెద్ద బొలోరో వ్యాన్ నిండా ఇంత జనం వెళ్ళారు. నేను వెళ్ళకూడదని చెప్పట్లేదు, నేను అసలు విషయం చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఇవి వెళ్ళి అరుచుకుంటా, ఎక్కడ? చర్చి కాడ ఊర్లో మొదలుకొని బీచ్కి అరుచుకుంటానో, కేకలేసుకుంటానో, ఏదో పాటలు పాడుకుంటానో మొత్తాన్ని పోతున్నారు. ఆ మెకానిక్ షాప్ దగ్గర కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ప్రభువుని ఎరగని వారే, అన్యులే. ఎవరు అక్కడ ఒక కుర్రోడు అన్నాడు, ఏంటి అలా పోతున్నారు అరుచుకుంటాను అంటే, అందులో ఒక ఆయన అన్నాడు, అలోలి బ్యాచ్ ఏముంది, బీచ్లో తీసుకెళ్తారు, పాస్టర్ గారు బుడింగను ముంచి పైకి తేల్చేస్తాడు, ఇది బాప్తిసం వీళ్ళకే. ఎక్కడ అసూయ ఉండదు, కక్షలో ఉండవు, గొడవలు ఉండవు, పైకి మాత్రం వందనాలు చెప్తారు వీళ్ళు అన్నాడండి. ఆ మాటకి నాకు వెంటనే, నేను మాస్క్ ఎట్టి కూర్చున్నాను, నేను పాస్టర్ గారైన సంగతి అలా తెలియదు కదా. ఆ మాట వినగానే నాకు మనసులో చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన అన్నది వాస్తవం. పాస్టర్ గారు తీసుకెళ్ళి బుడుంగని ముంచి బుడుంగని పైకి లేపేస్తాడు, అది బాప్తిసం అన్నది కరెక్టే. కానీ ఆయన వెనకాల ఏ మాట అన్నది తెలుసా? వీళ్ళకి పాపం ఇక్కడి నుంచి ఏ కక్షలు ఉండవు, ఏ గొడవలు ఉండవు, ఏ అసూయలు ఉండవు, అందరూ పైకి మాత్రం ప్రైజులాడండి అంటారు అన్నాడండి. అది వ్యంగ్యంగా అన్నాడు అనమాట, దోషణగా అన్నాడు అనమాట. ఓ రకంగా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తలేదా? ఆయన అన్నాడని కాదు, కానీ ఈ రోజున బాప్తిని తీసుకున్న వాళ్ళు కక్షలు లేవా, కోదాలు లేవా, క్రమం లేదా, గొడవలు లేవా, అసూయ లేవా? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటే ఈ బాప్తీసాలు తీసుకున్న వారిలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏముండకూడదు? అసలు బాప్తిజం అంటే ఏంటి? మారు మనసు పొందడం. విచిత్రం ఏంటో తెలుసా? మారు మనసు అనుభవం లేకుండా ఏం తీసేసుకుంటారు? బాప్తిజం తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా బ్రతుకు మార్చుకుంటున్నాడా, మనసు మార్చుకుంటున్నాడా, క్రియలు మార్చుకుంటున్నాడా, పద్ధతులు మార్చుకుంటున్నాడా? లేదు లేదు. బాప్తిసానికి ముందు వాడి యొక్క జీవితాల్లో కక్షలు, గొడవలు, అసూయలు, మత్తతులు, మత్సరములు ఎలాగున్నాయో బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈరోజు నాకు గమనిస్తున్నటువంటి అన్యుడికి నువ్వు ఎలాగున్నావు తెలుసా? దేవుణ్ణి దూషించే విధంగా. కారణం ఈ బాప్తిసాలు తీసుకుని మారు మనసు లేని వారు కాదా? ఒకవేళ ఆ లిస్టులో మీరు కూడా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ వ్యక్తి అన్నాడని కాదు, ఆ అన్నది వాస్తవం. వాస్తవం. ఎందుకంటే నిజంగా బాప్తిసం మారు మనసు పొందిన వాళ్ళైతే ఏముండకూడదు? ఆయన అన్నట్టు
కక్షలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, క్రోధములు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, మచ్చరం ఉండకూడదు. విచిత్రం ఏంటి తెలుసా? సంఘమే మనం ఏమవుతాం? అసూయ చెందుతాం, మచ్చర పడతాం, క్రోధాలు పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం. పైకి మనం ఎవరని చెప్పుకుంటాం అంటే దేవుని బిడ్డలు అంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని ఏం చేసుకోరు? స్వతంత్రించుకుంటారు అని చెప్తుంది. కాబట్టి ప్రియ సంఘమా, ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. మీరు నిజంగా బాప్తీసం తీసుకున్న వారైతే, మీలో మారు మనసు అనుభవం కలిగిన వారైతే గుర్తుపెట్టుకోండి, ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ 15 నిజంగా మనలో ఒక్కటి కూడా ఏమకూడదు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే నీకే నష్టం, ఒకవేళ ఉంటే నాకే నష్టం. ఎందుకని? ఏటా నష్టం? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మీరు ఆలకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఈ 15 లక్షణాల్లో ఏ లక్షణం ఉందో ఇలా చూడండి. ఇంటికి వెళ్ళి 15 రాసుకుని టిక్ ఎట్టుకోండి. ఈ లక్షణం లేదు ప్రభు అనుకుంటే టిక్ ఎట్టుకోండి. ఈ లక్షణం ఉన్నదనుకుంటే ఇంటూ పెట్టండి. అప్పుడు ఈ 15లో ఒకటి ఉన్నా, ఏంటి 15 కాదు, 15లో ఒకటి ఉన్నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళని చెప్పండి? ఎక్కడికి వెళ్ళమండి? పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి క్రైస్తవులు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బయటోడికి నిందింపబడడానికి, దేవుని అవమానపరచడానికి అవకాశం లేకుండా ఎంత జాగ్రత్తగా బ్రతకాలన్నది ఈరోజున దేవుని పిల్లలని మీరు నేను ఆలోచించవలసిన విషయం. కాకపోతే క్రైస్తవ సంఘానికి బాధ్యత లేకుండా పోయి ప్రభువుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, ఉపవాస కోటలు అయిపోయాయంటే అయిపోయాయి, బాప్తీసం తీసేసుకున్నామంటే తీసేసుకున్నాం అనుకుంటున్నాం తప్ప, ఒరే బాబు బాప్తీసం తీసుకున్న తర్వాతే అసలు బ్రతుకున్నదన్న సంగతి ఈరోజున క్రైస్తవ సమాజం గుర్తెరగట్లేదు. అందుకే నిన్ను బట్టి దేవుడి నామం దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. అయితే మీరైనా ఈ మాటలు శ్రద్ధగా ఆలకించి దేవునికి మహిమకరంగా మన బ్రతుకులు ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ సమయంలో ఈ మద్యపానం అనబడుతున్నటువంటి, లేకపోతే ఈ యొక్క మాదక ద్రవ్యాలు అనబడుతున్నటువంటి దానివల్ల కలిగే కొన్ని దుష్పరిణామాలు లేదా నష్టాల గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదటగా చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ద్రాక్షారసము ఏం చేస్తుందంటండి? వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. చూడండి, ఇలా చూడండి నా వైపు. కుటుంబంలో ఒకడున్నా, ఈ మద్యం తాగే అలవాటు ఒకడున్నా, కంపల్సరీ ఇంట్లో ఏమి ఉంటుంది తెలుసా? గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి అల్లరి బాగా ఎక్కడ కనపడుతుంది తెలుసా? మన ఇంట్లో జరిగేటువంటి ఫంక్షన్లు. అవునా? పీస్ఫుల్గా జరగదు. ఏంటి ఆ ఫంక్షను? ప్రశాంతంగా జరగదు. ఎక్కడో దిక్కున ఏదో రకమైనటువంటి అల్లరి పుడుతుంది. దీనికి కారణం ఏంటి తెలుసా? మద్యం. దీనికి కారణం ఏంటి? మద్యం. మద్యం వల్ల అల్లరి పుడుతుంది. ఏంటో తెలుసు, ఇటు తాగేసి ఎవరినో ఒకరు రెచ్చగొడతాడు, లేదా ఏదో విధంగా రెచ్చగొట్టి అల్లరి పుట్టిస్తాడు, గొడవ పుట్టిస్తాడు. కాబట్టి ఈ మద్యం వల్ల ఎంత ప్రమాదం అన్నది ఒకసారి ఆలోచించండి. ఆదికాండము 19వ అధ్యాయము 30-38 వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం చదవండి. లోతు సారీ ఆగండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మద్యం తాగడం వల్ల కొన్నిసార్లు వరసలో మరుస్తారు. మద్యం తాగడం వల్ల ఏం మరుస్తారు? వరసలు అంటే ఏంటి? అవతల వ్యక్తి అమ్మ అవుతుందా, చెల్లి అవుతుందా, అక్క అవుతుందా అనేది వీడికి ఉండదు. ఒకవేళ స్త్రీ అయితే తండ్రి అవుతాడా, అన్నయ్య అవుతాడా, తమ్ముడు అవుతుందా అన్నది కూడా గ్రహించరు. అంటే మద్యం వల్ల ఏం తెలియకుండా పోతున్నాయి? వరసలు కూడా తెలియకుండా పోతున్నాయి. దీనివల్ల పాపం కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము
త్రాగుబోతులను, అమ్మా గట్టిగా చదవండి, తిండిబోతులను ఆ దరిద్రులు అగుదురు. త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? దరిద్రులు అగుతారంట. ఇలా చూడండి నా వైపు. నిజానికి మీ భర్తల కష్టపడే కష్టార్జితం చూసారా? త్రాగుడు అలవాటు లేనోడు నన్ను అడిగితే నీ కూడు కూడా కుక్కలు తిద్దని ఒక సామెత ఉంటుంది. నీ భర్త త్రాగుబోతు అలవాటు లేనోడైతే నీ భర్త సంపాదిస్తున్న సంపాదన నీకు చాలా దీవెనకరంగా ఉంటుంది. కానీ ఈ రోజున చాలామంది జీవితాల్లో ముఖ్యంగా త్రాగుబోతు అలవాటు కలిగినటువంటి భర్తలు కానీ కొడుకుల వల్ల ఎంత సంపాదించినా ఇంట్లో ఏం మిగులుతుంది చెప్పండి? చెప్పండి, దరిద్రమే మిగులుతుంది. దీనికి కారణం ఏంటనుకున్నాం? ఇదిగో బైబిల్ చెప్తుంది, త్రాగుబోతుల వల్ల తిండిబోతుల వల్ల ఏమవుతారంట? దరిద్రులు అగుతారంట. వాళ్ళు దేవుడి దయ వల్ల ఆడు తాగుబోతానం లేదంటే ఆడు తిండిపోతాడైనా ఉంటున్నాడు. తిండిపోతాడంటే ఏంటి? ఇంటికాడ తినడం గురించి మాట్లాడట్లేదు. ఇది డబ్బులు ఉన్నాయని ఎక్కడ తింటాడు? ఎక్కడ తింటాడు? బయటకు పోయి తింటాడు. ఫాస్ట్ ఫుడ్ అను లేకపోతే ఏదో హోటల్కి పోయి తింటాడు. ఎందుకంటే సంపాదించింది ఏం చేస్తారా? తినడానికి తాగడానికి కాకపోతే అని అంటాడు. కానీ తిండిబోతులు త్రాగుబోతుల వల్ల ఇంట్లో ఏముంటుందని చెప్పండి? ఏముండదు చెప్పండి అమ్మా. ఈ రోజున మీకు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఇటువంటి వాతావరణం ఉంటే మీ ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే తాగేసి వస్తున్న భర్తల యొక్క ఇంట్లో వాళ్ళ యజమానురాలు అనగా తన భార్యని అడగండి, అమ్మ మీ ఆర్థిక పరిస్థితి ఎలాగుందో ఒకసారి చెప్పండి అని. ఏం మాత్రం బాగోదు. అది కట్టాలంటే ఇది కట్టడానికి ఉండదు, ఇది కట్టాలంటే అది కట్టడానికి ఉండదు, అది కొనాలంటే ఇది కొనడానికి ఉండదు, ఇది కొనాలంటే అది కొనడానికి ఉండదు. కారణం ఏంటో తెలుసా? వాడు సంపాదించిన సంపాదన అంతా దేనికి వచ్చి పెడుతున్నాడు? త్రాగుబోతు. ఒకవేళ తాగడానికి కాకపోతే తినడానికి. తినచ్చు, తప్పులేదు. ఇంటికాడ చక్కగా వండుకుని తిను. అదేదో నీ భార్యతో నీ పిల్లలతో కలిసి ఇంకా చక్కగా తింటే మంచిది కదా. నలుగురు తినవలసింది ఒక్కడవే తీసుకెళ్ళి ఎక్కడ ఖర్చు పెడతావు? ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో పెద్ద పెద్ద హోటల్లోనో ఖర్చు పెడుతుంటావు. అదే డబ్బులతో ఇంటికాడ నీతో పాటు ఎవరు తింటారు? నీ భార్య తింటుంది కదా, నీ పిల్లలు తింటారు కదా. ఆ బిర్యానీ ఏదో వాళ్ళు కూడా సంతోషపడతారు కదా. ఇవేమి పట్టవాడికి. తాగేస్తాడు, తినేస్తాడు. ఇంటికాడ భార్య పిల్లలు ఏమైపోయినా పర్లేదు, పడిస్తే ముష్టి ఒక 100 రూపాయలు 200 పడిసి దీంతో నువ్వు సంసారం చేయంటాడు, కాపురం చేయంటాడు. ఏం చేస్తుంది తల్లి? అంటే ఈ తాగుబోతు వల్ల ఎంత దరిద్రత ఉన్నదన్నది ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత చూడండి, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. 29-30 వచనాలు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువులైన గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చేవరికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువానికే కదా ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడును. అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమ, దుఃఖము, మందదృష్టి ఇవన్నీ కూడా ఎవడు కలుగుతుందంటే మద్యపానం చేసేటువంటి అలవాటు కలిగిన వాడికి, అనగా త్రాగుబోతు కలిగిన వాడికి ఏముంటాయి అన్నమాట? శ్రమలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి. ఆలోచన చేయండి. ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలని కాదు, కానీ ఇలా చూడండి. ఒక వ్యక్తి తాగి 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 లివర్ పాడు చేసుకున్నాడు, లేదా లంగ్స్ పాడైపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు పరిచర్య ఎవరు చేయాలా? భార్య చేయాలి. ఒకవేళ భార్య లేకపోతే ఇంకెవరు చేస్తారు? తల్లి చేయాలి. తల్లి కూడా లేకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరు చేయడానికి రాలేదు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి? మంచం మీద నుంచి లేవలేడు, బాత్రూమ్కి వెళ్ళలేడు, దిగలేడు, తినలేడు, తిన్నా అరగదు, పట్టు ఉబ్బిపోతుంది. ఇప్పుడు ఈ తాగుబోతున్న వల్ల వాడికి ఏం కలిగింది? శ్రమ, దుఃఖము. అంతేనా? తాగొద్దురా బాబు అంటే, నువ్వు కానీ ఇస్తున్నావు డబ్బులు నాకు, నేను ఇవ్వలేదు, నీ డబ్బులే. నీ డబ్బుల వల్ల నువ్వు తాగేదాని వల్ల రేపొద్దున్న నీ శ్రమ, నీ దుఃఖం కూడా ఎవరు అనుభవించాలి? నువ్వే అనుభవించాలి. కాబట్టి ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. దీనివల్ల మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఇంత తీవ్రత ఉంది, ఇంత నష్టం ఉంది కాబట్టి మీరు మీ పిల్లల గురించి, మీ భర్తల గురించి ప్రార్థన చేయాలని. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచనాలు కూడా ఒకసారి చదవండి.
సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4-5 వచనాలు. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లేమియేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. అంటే ఏంటో తెలుసా? ఇలా చూడండి, తాగుబోతూ అధికారం ఉన్నాడు అనుకో, తాగేసి ఏ ఆజ్ఞ జారీ చేయాలో తెలియదు. తాగుబోతు టీచర్ ఉన్నాడు అనుకోండి, తాగేసి పిల్లలకి ఏ పాఠాలు చెప్పాలో తెలియదు. అంటే తాగుబోతు వల్ల లేదా మద్యపానం వల్ల వీళ్ళు ఏం మర్చిపోతారంటే వాళ్ళు విధులు మర్చిపోతారు, వాళ్ళు పాటించవలసిన ఆజ్ఞలు ఏమైపోతారు, మర్చిపోతారు. అందుకే మీరు గమనించండి, ఇలా చూడండి, ఎప్పుడైనా ఏ స్కూల్కైనా తాగేసి మాస్టర్ వస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ముందు పేరెంట్సే ఆ ఎంఈఓకు డిఓకు ఫోన్ చేసి, ఎందుకంటే మా ఊరు వచ్చే మాస్టర్ తాగేసి వస్తున్నాడని చెప్పరా? ఓ ఎంఆర్ఓ లేకపోతే ఏ కలెక్టర్ గారు తాగేసి ఉద్యోగం నిర్వర్తిస్తుంటే ఎవరో కంప్లైంట్ ఎవరా? ఎందుకని? నువ్వు తాగితే ఇంటికాడ తాగవేమో కానీ బాబు, నువ్వు డ్యూటీలో ఉండగా ఏం చేయకూడదు, తాగకూడదు అంటారు. ఎందుకు తాగొద్దు అంటారు అంటే తాగుబోతుంట వాడు విధులను వాడు ఆజ్ఞలు ఏం చేస్తాడంట, మరుస్తాడు. అంటే ఎలా పరిపాలన చేస్తాడో, ఏ బాధ్యతలు నిర్వర్తిస్తాడో తెలియదు. ఒకసారి ఇలా చూడండి, ఆ వైపు వాడు ప్రతి ఇంటి యజమానుడు కూడా ఇంటికి సంబంధించిన అధికారి అయి ఉన్నాడు. అంటే ఇంట్లో విధులను ఆజ్ఞలను ఏం చేయాల్సి ఉన్నాడు, నిర్వర్తించవలసిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఇంటి యజమానుడు తాగిపోతాడండి, ఆడు ఏ ఆజ్ఞ నిర్వర్తిస్తాడు, ఏ విధిని పాటిస్తాడు? అయ్యో, నా కుటుంబాన్ని కట్టుకోవాలంటే నేను క్రమంగా ఉండాలి, సక్రమంగా ఉండాలి, నా భార్య పిల్లల్ని క్రమమైన పద్ధతిలో నేను జీవింపజేయాలనేది ఒక విధి, ఒక ఆజ్ఞ. మరి వీడు తాగేసి ఉండి భార్యని పిల్లలను పట్టించుకోడు. ఇలా చూడండి, నా వైపు ఇలాగంటున్నాను నేను అనుకోవద్దు, వాడు భార్య పిల్లలను పట్టించుకోడు. ఇప్పుడు భార్య పిల్లలు మరో రకంగా జీవించవలసిన పరిస్థితి వస్తుంది. ఇంటికాడ వీడే తెరవైనవాడైతే, వీడు విధులను వీడు ఆజ్ఞలను పాటించిన వాడైతే తన భార్య ఎందుకు తప్పు చేస్తుంది, తన పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే తాగుబోతు వాడు వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అందుకే నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులారా, మీ పిల్లలను తాగుబోతులకు ఇచ్చి పెళ్ళి చేయకండి. డబ్బును చూడకండి, వాడి యొక్క బ్రతుకును చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? వీడు నష్టపోవడమే కాదు, వీళ్ళ మూలంగా ఎవరు నష్టమైపోతున్నారు, ఎవరు నష్టమైపోతున్నారు? వాడు కట్టుకున్న భార్య పిల్లలు నష్టమైపోతున్నారు. వాళ్ళంటే తిన్న తల్లి చెప్తుంది, అంటే పేరు పెట్టకూడదని నేను చెప్తున్నాను. ఎందుకు తీసుకొచ్చాడు కానీ భార్యను విడిచిపెట్టేసి ఆడు ఎక్కడో ఉంటున్నాడంట. అలాంటి భార్య ఎందుకు అడిగి? నువ్వు తాగేసి తిరగాలనుకుంటే అలాంటిప్పుడు నీకేం అవసరం లేదు, భార్య అవసరం లేదు కదా. భార్య ఉందంటే నువ్వేం మానేసుకోవాలా? ఈ చెడు అలవాట్లు మానేసుకోవాలి కదా. ఎందుకంటే రేపటి దినాన్న మళ్ళీ ఒక మాట, నువ్వు తాగేసావు, నీ భార్యను సంతోషపరచట్లేదు, సుఖపరచట్లేదు, నీ భార్య తప్పు చేసింది అనుకో, మళ్ళీ తిరిగి ఎవరి మీద గొడవ పెడతాడు వీడు. నువ్వే తిన్నంగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అందుకే ఈ మద్యపానం వల్ల ఆజ్ఞలు మరిచి కుటుంబాన్ని కూడా పట్టించుకోరండి. ఎవరిని పట్టించుకోరు? మీరు గమనించండి, తాగుబోతోడు ఏ కుటుంబాన్ని పట్టించుకున్నాడేమో చూడండి, పట్టించుకోరు. ఎందుకంటే వాడు ఆజ్ఞలు మరుస్తాడు. ఆడికో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంట్లో బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, ఇవి తేవాలి, అవి చేయాలని ఏమీ ఉండదు ఆడికి. తినేసానా, తాగేసానా, అవసరమైతే ఏ అరుగు మీదో ఏ బొమ్మ దగ్గర కూర్చున్నానా, నా బతుకు వెలబుచ్చేసానా. దయచేసి మీరు ఆలకించి శ్రద్ధగా ఇటువంటి వాళ్ళ విషయమే మనం ప్రార్థన చేసి మన కుటుంబాలను కాపాడుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. త్వరగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. దొంగలైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వీళ్ళు ఎవరు కారంట, వారసులు కానేరని ఇక్కడ మరొకసారి రాయబడ్డది. అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఎవడంటే దొంగోడైనా, లోబోడైనా, త్రాగుబోతుడైనా, దోషకుడైనా, దోచుకునేవాడైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఇలా చూడండి వైపు. ఇప్పుడు ఎందుకురా తాగొద్దు అని ఎవరైనా అడిగితే, నా డబ్బులు నా ఇష్టం, నా పోతే నా ఆరోగ్యం పోతుంటాడు చూసారా, నీ ఆరోగ్యం కాదురా బాబు, నువ్వు పరలోకం కూడా ఏం చేయలేవు, వెళ్ళలేవు. త్రాగుబోతులు పరలోక రాజ్యంలో ఎందుకుంటారండి? కాబట్టి చూడండి, పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళరు. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో ఏముందంట, దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండండి. దేవుని సంఘం
దేవుని పిల్లలతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మద్యంతో మత్తులే అనుకోండి, అంటే మద్యం తాకండి, అందులో దుర్వ్యాపారం ఉంది. అందుకే మీరు ఏం కలిగి ఉండాలా? ఆత్మపూరులై ఉండండి, అంటే మీరు మద్యం తాకండి అని అర్థం. సంఘానికి ఇటువంటి మాటలు చెప్పడం సిగ్గుకరం. ఎందుకని? మద్యం అంటే క్రైస్తవులు మందు తాగచ్చా? మరొక చోట ఉంటుంది, సామెతల గ్రంథంలో అనుకుంటా, నీ యొక్క రోగం నిమిత్తం, జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకున్నా పర్లేదని ఓ చోట ఉంటుంది. ఆ మాటను పట్టుకొని బైబిల్లోనే కదా ఉందండి జబ్బు నిమిత్తం ద్రాక్షారసం పుచ్చుకోమని. అంటే అక్కడ ద్రాక్షారసం అంటే అర్థం నువ్వు తాగే మందు కాదు, ఆ జబ్బు కొరకు తీసుకుని ఒక మెడిసిన్. ఆ రోజుల్లో అదొక మెడిసిను. కానీ ఈ రోజుల్లో మద్యపానము నీ వ్యాధి, నీకు నీ శరీరాన్ని ఖాళీ కలిగజేసే ఒక దుర్వ్యాపారం అది. కాబట్టి అది మనం చేయకూడదని ఉంది. కొన్ని మాటలు చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. తర్వాత మనం ఏం చేయాలి, ఎలా ఉండాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ఏంటండి? వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసం పానం చేయుట చేతను, మద్యపానం చేతను వారి మతి చెడిరి. మద్యపానం తాగిన వాడికి ఏం పోతుంది తెలుసా? మతి పోతుంది. ఆడు పొద్దులేసి అంటాడు, రాత్రి నేను ఎక్కడున్నాను, ఎక్కడ పడుకున్నాను, నా బట్టలు అయ్యి, నా బండి ఏది అని అడుగుతాడు. కారణం ఏంటి చెప్పండి? ఆడు మతి చెడిపోయింది. తాగినప్పుడు ఆడు బుర్ర పనిచేయదు. కాబట్టి మద్యపానం వల్ల మతి చెడిపోను. అలాగే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయం 5వ వచనం. బలము చేత మత్తులు జబ్బు పడిరి. మద్యపానం వల్ల ఏమొస్తుందంట? జబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి. ఇలా చూడండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ మీద ఉంటుంది. సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. సినిమా తెర మీద కూడా ముందు ఏం చేస్తారంటే ఇటువంటివి చూపిస్తారు. హానికరం అని తెలిసినా సరే ఏం చేస్తాడు? అయ్యే తాగుతాడు. ఎందుకో ప్రభుత్వాలు కూడా ఇవి హానికరం అని తెలిసినప్పుడు బ్యాన్ చేయొచ్చు కదా, అసలు తయారు చేయకుండానే కంపెనీలు మూసేయచ్చు కదా. కానీ ముయ్యవు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆధారపడేదే దేని మీద? ఈ మద్య వ్యాపారం మీద. సరే, ప్రభుత్వాలకు ఉన్న స్ట్రాటజీ ప్రభుత్వాలకు ఉండొచ్చు, కానీ విజ్ఞత కలిగిన వ్యక్తిగా, మరి ముఖ్యంగా దేవుని పిల్లలుగా మనం దేనికి దూరంగా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలా చెప్పండి అమ్మా. అంటే ఈ మాటలన్నీ ఎందుకు పాస్టర్ గారు మాకు చెప్తున్నారు, మేము తాగుతామని కాదు. మీకు విషయం చెప్పమా, తాగేసి మందిరానికి వచ్చి చలమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. త్రాగుబోతులు పెద్దలుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. తాగేసి దేవుని మందిరంలో దేవుని పిల్లలమని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? చెప్పుకోకూడదు కానీ పాస్టర్లు కూడా తాగేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు, ఒరే బాబు, త్రాగుబోతులు పరలోక రాజ్యానికి చేరర్రా బాబు అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఇకపోతే యెషయా గ్రంథం 5:11 కూడా ఉంది, చదవద్దు. మద్యం వలన శ్రమ కలుగుతుంది. సామెతల గ్రంథం 21:17 ఉంది, మద్యం వలన ఐశ్వర్యం కలగదంట. మద్యం వల్ల ఏం కలగదు? ఎందుకు ఐశ్వర్యం కలుగుతుంది? సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడుతుంటేనే. సరే, ఇవన్నీ నష్టాలు చెప్పాను కదా. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలనే విషయాలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈ మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యతిరేకంగా విరోధంగా బైబిల్ చెప్పే కొన్ని ఆత్మ నియమాలు చెప్తున్నాను చూడండి. ఇవన్నీ దైవ వ్యతిరేకమైన మద్యం వల్ల కలిగే నష్టాలు చెప్పాను కదా. ఇప్పుడు బైబిల్ చెప్పే కొన్ని ఆత్మీయ నియమాలు. మొదటగా రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకటయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. మన శరీర కార్యాలు అనబడుతున్న ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ ఒకసారి మరలా చూడండి. ఈ 13వ అధ్యాయం 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరీ చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను ఇవి క్రైస్తవుల్లో లేకుండా ఎలా ఉండాలంట? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి. ఇలా చూడండి, నా వైపు పగటి యందుని ఎందుకు పోల్చాడు తెలుసా? ఇలా చూడండి, పగటి ఎంత బుద్ధిమంతులుగా బతుకుతాం మనం.
పగట ఎంత మర్యాదస్తులుగా ఉంటాము, పగలో ఎవడైనా చూస్తున్నాడన్న ఉద్దేశంతో ఎంత జాగ్రత్తగా ఉంటాము. కాకపోతే ఈ రోజుల్లో పగటికి రాత్రికి తేడా లేదనుకోండి. పాపం చేయాలనుకున్న వాళ్ళు పగలైనా చేస్తున్నారు, రాత్రి అయినా చేస్తున్నారు. ఒకప్పుడు పాపం చేయాలంటే ఒక పర్టికులర్ సమయం ఉండేది, ఒక జామ్ ఉండేది, ఆ సమయంలోనే పాపం చేసేవారు. కానీ ఈ రోజున పాపం చేయడానికి పగలతోనూ రాత్రితోనూ సంబంధం లేదు, సమయము స్థలం ఉంటే చాలున్నట్టుగా మారిపోయింది. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? పగటి సంబంధుల్లా ఉండాలంట. అంటే అర్థం ఏంటి తెలుసా? వెలుగు సంబంధులుగా ఉండాలి. ఎందుకని? మన దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని పిల్లలని మనం కూడా ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా. అనగా ఇటువంటి దుర్మార్గపు లక్షణాలు పనులు చేయకుండా మర్యాదగా నడుచుకోవాలి. అంటే ఏంటి తెలుసా? ఇందాక చెప్పినట్లు నిన్ను చూసిన వారిలో దేవుడు నిన్ను ఎవడైనా చూస్తే దేవుని పిల్లలు ఎలా ఉంటారన్నట్టుగా మన బ్రతుకులు ఉండాలి. అది మర్యాద అంటే. మర్యాద అంటే ఏంటి తెలుసా? నిన్ను చూసిన వారిని ఎవరు చూడాలా? నీలో దేవుని చూడాలా. అటువంటి లక్షణాలు నీలో ఉండాలి. పగట సంబంధంలాగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉండాలా? చీకటి సంబంధంలా కాకుండా పగట సంబంధంలాగా ఉండాలి. మరొకటి ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆ మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండండి. ఎలా ఉండాలా? రెండోది మనము ఆత్మపూరులై ఉండాలి. అంటే ఏంటి? ఆత్మానుసారంగా బ్రతకాలి. అందుకే ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఏమని చెప్పింది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్పింది? నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎలా నడుచుకోవాలా? ఎలా నడుచుకోవాలండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇది బైబిల్ చెప్పే నియమాలు. మరొకటి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతు విందులు, చెయ్య తగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇలా చూడండి నా వైపు యవనస్తులు, మీకే అవసరం అయితే ముఖ్యంగా మాకు సంబంధం లేనట్టుగా మీరు కూర్చుని ఇది చేస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చర్చిలోనూ వాక్యం చెప్తుంటే ఇది మాకు సంబంధం కాదు, పక్క వాళ్ళకి అన్నిటి కూర్చుంటారు, ఆలకిస్తారు. ఈ చెప్పబడుతున్న మాటలు ఎవరికి? ఇక్కడున్న అందరికీ, నాతో సహా. పాస్టర్ గారు చెప్పుకుంటారు, వాళ్ళు ఎవరో ఇన్ని వాళ్ళు వింటారులే, మేము మాత్రం మా పనులు మేము చూసుకుంటాం అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట పోకిరీ చేష్టలు. ఎవడేస్తాడు పోకిరీ పనులు? ఎవడేస్తాడు పోకిరీ చేష్టలు? ఎవరు చేస్తారు? యూత్ అయినా యవనస్తులైనా, కానీ ఎవరొస్తున్నా ఆలకించరు. ఎందుకు? ఆల్రెడీ పోకిరీ వాడు కదా అడు. పోకిరీ చేష్టలు, ఇంకేటి? దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట గతించిన కాలమే చాలుననే మాటకు అర్థం తెలుసా? గత కాలంలో అలా చేశారు. గత కాలంలో అంటే ఎప్పుడు? క్రీస్తు పూర్వం అని కాదు, నువ్వు ప్రభువు నమ్ముకోకముందు అలా చేసావు. ఆ కాలం చాలు. ఇప్పుడు నువ్వు ఎవడవు? నువ్వు ప్రస్తుతం ఎవడవు? క్రైస్తవుడివి. క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుని యొక్క పిల్లల్లాగా ఏం చేయాలా? బ్రతకాలి. అందుకే ఇలా చూడండి, నా వైపు మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చేతులు మీరు తిరిగి చెప్పమని కాదు, నేను చెప్పేది తెలుసా? దేవుని పిల్లలైన దేవుని నమ్ముకుంటే అలా బ్రతకండి, లేదంటే క్రైస్తవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తున్నాను. ఎందుకని? కనీసం దేవునికైనా ఏం కలగకుండా ఉంటుంది? అవమానం కలగకుండా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకుని ఈ లక్షణాలతో బ్రతికి దేవుణ్ణి అవమానపరిచి మనము నాశనం చేసుకునే కంటే అదేదో దేవుని విడిచిపెట్టేసేయండి. ఆడు అన్యుడు అని చెప్పేసి ఆ కోణంలో అన్న ఆలోచన చేయొచ్చు. కానీ ఈరోజున దేవుని పిల్లలై ఉండి ఇటువంటి లక్షణాలతో బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, గతించిన కాలము చాలు. నువ్వు ఎవడవి? చెప్పండమ్మా. క్రైస్తవుడివి. క్రైస్తవుడివి. మీకు విషయం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంచుమించు మనకు 30 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నానా? ఈ 30 కుటుంబాలు ఎలాగయ్యారు? ఈ సంఘానికి చెందినవారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఏ సంఘానికి చెందిన వాళ్ళు? ఆడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏ సంఘానికి చెందినోడు? ఇంక ఈ సంఘానికి చెందినోడే. కానీ ఈ వాక్యం అలా చెప్పట్లేదు.
వాక్యం ఎలా చెప్తుందో తెలుసా? రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చెప్పండి. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే ఇప్పుడు ఏ సంఘానికి రాస్తున్నాడు ఈయన? రోమా సంఘానికేలే. రోమా సంఘంలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారా? పరిశుద్ధులుగా పిలువబడినవారు. అంటే సంఘం అంటే ఎవరన్నమాట? పరిశుద్ధులుగా పిలువబడినవారు. కానీ ఈ రోజున సంఘం అనే మాటకు అర్థం ఎలా మారిపోయింది? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈ సంఘంలోకి వస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఏ సంఘస్థులు? ఇంక ఈ సంఘస్థులే. ఆడికి మారు మనసు ఉన్నా మారు మనసు లేకపోయినా, వాళ్ళ అమ్మకి మారు మనసు లేకపోయినా వాళ్ళ నాన్నకి మారు మనసు లేకపోయినా ఏదో సంఘానికి ఏదో చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబస్తులందరూ ఎవరో ఈ సంఘానికి సంబంధించిన ఇక్కడ చెప్పుకుంటాం ఏమో, కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. పరిశుద్ధులుగా పిలువబడిన వారే దేవుని యొక్క సంఘం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇలా చూడండి, మీరు నిజంగా దేవుని సంఘం అయితే ఈ శరీరాశలు అనబడుతున్నవి నెరవేర్చడానికి గతించిన కాలము చాలు. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలమైతే దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కోరికలు కలిగి దేవుని ఇష్టానికి లోబడి బ్రతుకుదుముగాక. ఎవరి ఇష్టానికి లోబడి? ఇంకా మన ఈ జీవితంలో మన ఇష్టం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ చూడండి, ఎక్కడ 4వ అధ్యాయమా 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడిని నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎవరిదే? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వాళ్ళు జీవిస్తున్నాను. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఈ జీవితం ఎవరిదని చెప్తున్నాడు? నాదని చెప్తున్నాడా? పౌలు గారిదని చెప్తున్నాడా? ఎవరిదని చెప్తున్నాడు? మరి ఈ రోజున మీరు జీవిస్తున్న జీవితం, నేను జీవిస్తున్న జీవితం ఎవరిదే? నాదండి. నిజంగా మారు మనసు పొందినోడు అయితే ఏమంటాడు తెలుసా? నాది కాదండి, దేవుని కృపలో బ్రతుకుతున్నాను, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతానని చెప్తారు. ఈ రోజున చాలామందికి ప్రస్తుతం జీవిస్తున్న జీవితం ఎవరిదో తెలియక వాటి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. కానీ నిజంగా ఈ జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం అర్పించిన దేవుడు అనుకున్నవాడు అయితే ఎవరిని సంతోషపరుస్తాడు చెప్పండి? దేవుణ్ణే సంతోషపరుస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో నేనైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. ప్రస్తుతము నేను జీవిస్తున్న జీవితం క్రీస్తు కూడా సిలువ వేశాను, ఎందుకంటే ఇక జీవించేవాడిని నేను గాను. నా యందు ఎవరు జీవిస్తున్నారు? నా వైపు చూడండి, నా యందు ఎవరు జీవిస్తున్నారు? నిజంగా యేసుక్రీస్తు నీలో జీవిస్తే చాలా పరిశుద్ధంగా బ్రతుకుతారు. మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఇంటికి ఒక అధికారో ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఎంత జాగ్రత్తగా ఎంత పద్ధతిగా బ్రతుకుతారు? ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, తలుపు తీసేటప్పుడు, వచ్చేటప్పుడు అరే రే గోల్ చేయకండి, అల్లరి చేయకండి, లోపల ఎవరున్నారు? మన ఇంటికి ప్రేమించి ఒక నాయకుడు వచ్చాడు, ఒక అధికారి వచ్చారు. మీరు ఎలా పడితే అలా తిరగండి, ఎలా పడితే అలా మాట్లాడకండి అని పిల్లలకి చెప్తావు. నువ్వు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటావు. మరి యేసు ప్రభువే నీ జీవితంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి? మాట్లాడరేండి? యేసు ప్రభువే నిజంగా నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంత జాగ్రత్తగా ఉండట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నీ జీవితంలో నువ్వు పెట్టుకోలేదు. అంటే నువ్వు ఇంకా ఏ కాలంలో బ్రతుకుతుందో తెలుసా? అన్యజనులు బ్రతికినట్లు గతించిన కాలంలోనే నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ 15 కూడా ఇలా చూడండి, నా వైపు ఎవరి జీవితంలో ఉన్నా సరే వాళ్ళు దేవుని పిల్లలు కాదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే కొనరు. కాబట్టి ఇటువంటి వాటితో మనం ఏం చేయకూడదంటే సహవాసం చేయకూడదు. ఇటువంటి వాటిని చేసేవారితో కూడా సహవాసం చేయకూడదని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం చెప్తుంది. ఒకసారి చదివేయండి, అది చదివి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం. ఎవరితోనంటే అండి? ద్రాక్షారసము త్రాగిన వారితోనైనను, మాంసం ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము, త్రాగుబోతులతోనూ తిండిబోతులను దరిద్రులు అగుదురు. ఈ మాంసము లేకపోతే
ఈ ద్రాక్ష రసము ఇటువంటి వారితో ఏం చేయొద్దని చెప్తుంది? సహవాసం చేయ. కానీ ఈ రోజున చాలామంది స్నేహితులు దేనితో ఎవరితో స్నేహం చేస్తారు? త్రాగుబోతులతోని తిరుగుబోతులతోని చేస్తారు. ఎందుకని? వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. కానీ దేవుని పిల్లలకి వాళ్ళకి ఏమవుతుంది? మ్యాచ్ కాకూడదు, అన్మ్యాచ్ అవ్వాలి. అందుకే దేవుడు వాళ్ళతో ఏమంటాడంటే సహవాసము చేయొద్దు అన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా ఆలకించారా? ఆలకిస్తే మరలా గుర్తు చేస్తున్నాను, ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఏ 15 మన జీవితంలో ఉండకూడదు. ఉంటే అది నువ్వు దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు ప్రముఖమైనవి స్థానంగా పెట్టుకోలేదు. పైగా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇటువంటి వారితో సహవాసం చేయొద్దు. చేస్తే నువ్వు కూడా ఏమవుతావు అంటే పాడైపోతావు. కాబట్టి దేవుడు ఈ శరీర కార్యాలు అనబడుతున్న ఈ యొక్క 15 ఎందుకు దేవుడు నీకు నాకు తెలియపరిచాడు తెలుసా? ఇలా చూడండి, మనం పరలోకానికి రాకుండా ఉండినట్లు ఈ శరీర కార్యాల ఆటంకం కాకూడదని ముందుగానే తెలియపరిచి, అమ్మా ఎవరిలైనా ఉంటే వీటి ఏం చేసుకోండి, విడిచిపెట్టండి, సరి చేసుకోండి, అప్పుడే మీరు దేవుని పిల్లలు అవుతారని దేవుడు నీతోనూ నాతోనూ ఈ 15 విషయాలు గత 5 వారాల నుండి మరి చెప్పించడం జరిగింది. మీరు అందరూ విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ ఒకసారి మరలా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ 15 కూడా మన జీవితాల్లో ఉండకుండా జాగ్రత్త పడి దేవుని నిజమైన పిల్లలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలో మన ఇంట్లో దీవించి ఫలింప చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకసారి సెల్ఫ్ చెకింగ్ చేసుకుందాం.